కంపేర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్. ఈ ఆన్సర్ అమ్మా, ఈ ఆన్సర్ ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ చెప్పాను కదమ్మా, ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పాను కదా, ఈ క్వశ్చన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ అండ్ తెలుగు మీనింగ్స్ ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఆ తెలుగు మీనింగ్స్ మీకు వస్తే ఆ ఆన్సర్ మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఆ ఆల్ వన్ లో ఆన్సర్ తాలూకా వొకాబులరీ నేను చెప్తాను తెలుగు మీనింగ్స్. కానీ ఏ మెటీరియల్ మీరు చదువుకున్నా మాక్సిమం ఈ వర్డ్స్ ఉంటాయి. సో ఈ వర్డ్స్ మీకు తెలిస్తే తెలుగు మీనింగ్ ఇంకా ఈజీగా ఆ ఆన్సర్ అర్థమైపోద్దు, క్లారిటీ మీకు వస్తుంది. టీచర్స్ కి అందరికి ఇది బాగా మీకు యూస్ అవుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఉపాధి కల్పన. హెల్ప్స్ ఇన్ జనరేటింగ్ ఎలక్ట్రిసిటీ, విద్యుత్ ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. హెల్ప్స్ ఇన్ ఫ్లడ్ కంట్రోల్, వరద నియంత్రణలో సహాయపడుతున్నది. ఇరిగేషన్ ఫెసిలిటీస్ అంటే నీటి పారుదల సౌకర్యాలు. డెవలప్ రీక్రియేషన్ ఫెసిలిటీస్ అంటే ఫెసిలిటీస్ కన్స్ట్రక్టెడ్ ఫర్ సపోర్ట్, ఫెసిలిటీస్ ని కన్స్ట్రక్ట్ చేయడం సపోర్ట్. ఇన్లాండ్ నావిగేషన్ అదొక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, షిప్స్ ని అలౌ చేస్తుంది లోపల ఉన్న వాటర్ వేస్ లోకి, ఇన్లాండ్ వాటర్ వేస్ లోకి, సచ్ యాజ్ రివర్స్, కెనల్స్. డిఫికల్ట్, కష్టం. అక్వాటిక్ ఫౌనా, యానిమల్ దట్ ఆర్ లివింగ్ ఇన్ వాటర్. కాజ్, కారణం. డిస్ప్లేస్మెంట్, స్థానాన్ని మార్చడం. లోకల్, స్థానిక. కమ్యూనిటీస్ అంటే సంఘాలు. అడ్వర్స్ ఎఫెక్ట్స్ అంటే ప్రతికూల ప్రభావాలు, అంటే సాడ్ కండిషన్. సాయిల్ క్వాలిటీ, నేల నాణ్యత. హైడ్రో పవర్, జలశక్తి. ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్, పర్యావరణ ప్రభావం. ఇన్ లో లెవెల్, తక్కువ స్థాయి. నావిగేషన్, డైరెక్టింగ్ ఏ వెహికల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్, వెహికల్ డైరెక్ట్ చేయడం, ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్ కి ఒక వెహికల్ డైరెక్ట్ చేయడం. ఇవే మోస్ట్ ఇంపార్టెంట్.